సరే ఈసారి ఏపీలో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏపీలో సీఎం అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చిండు, తర్వాత జగన్ వచ్చిండు. ఇద్దరు 5 ఇయర్స్ చేశారు. ఇక్కడ కేసీఆర్ కూడా 10 ఇయర్స్ చేసిండు కాబట్టి జగన్ కూడా ఇంకొక 5 ఇయర్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓన్లీ 5 ఇయర్స్ అంటే సగం సగం ఇవ్వడం వల్ల అన్నీ పెండింగ్ పడడం కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జగన్కి అపోజిషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ బీజేపీ వీళ్ళందరూ కలిసి సొంత చెల్లె కూడా ఇప్పుడు జగన్ పైన పోరాటం చేసింది కాంగ్రెస్ తరఫు నుంచి. కాకపోతే జగన్ ఒక్కడే నడుపుతున్నాడు. జగన్ ఎవరిని కలుపుకొని పోవాలంటే వామపక్షాలను ఏవైతే ఈ లేబర్ కోడ్స్ ఇవన్నీ మన హైకమాండ్ ఏది ప్రధానమంత్రి తీసుకొచ్చిన కోడ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కార్మికులంతా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వామపక్షాలను కలుపుకొని సిపిఎం కానీ సిపిఐ కానీ కలుపుకొని పోయిందనుకో జగన్ మళ్ళీ అక్కడ సీఎం అవుతాడనేది మా యొక్క అభిప్రాయము. ఖచ్చితంగా జగనే వస్తాడు మళ్ళీ కూడా, ఎందుకంటే చేసిండు. కాకపోతే కొన్ని మిస్టేక్లు చేయొచ్చు, కానీ ఇప్పుడు దాంట్లో వల్ల కొంత ఎమ్మెల్యేలను చేంజ్ చేస్తున్నాడు, కొత్త వారిని అవకాశం ఇస్తున్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే చేసిన తప్పులు ఏందనేది పునరుద్ధరిస్తుండు ఆయన. ఇప్పుడు ఇంతకుముందు చేసిన తప్పులేంది, ఇప్పుడు నేను చేయాల్సింది ఏందనేది ఆలోచిస్తుండు. అంటే రాగానే కొత్తగా సీఎం అయ్యింది కాబట్టి అంత అవగాహన లేకపోయినా ఆడికైనా నెంబర్ 1గా తీసుకొచ్చిండు. ఆంధ్ర అంటే నెంబర్ 1గా తీసుకొచ్చి కొత్త రాష్ట్రం ఎట్లా పోవాలి ఏందనేది కూడా నెంబర్ 1గా తీసుకొచ్చిండు. ఇప్పుడు కూడా ఇంకొక 5 ఇయర్స్ ఇస్తే నెంబర్ 1గా తీసుకొస్తాడు. కాకపోతే వామపక్షాలను కలుపుకొని పోవాలనేది అందరి ఆలోచన. ఎందుకంటే సొంతంగా పోతే కూడా ఆయన సొంతంగా అయితే నెట్టుకురావాలంటే వీళ్ళందరి అపోజిషన్ ఉంది కాబట్టి తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం. కాకపోతే సిపిఎం సిపిఐని కలుపుకొని తీసుకొని పోవడం వల్ల చాలా మంచి ఉంటుంది. కానీ కొన్ని ఏంటంటే ఓన్లీ రైతులకు చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఫ్రీ అనేది వదిలేసేసి ఓన్లీ రైతులకు మాత్రమే పెట్టాలి. ఏది పెట్టినా కానీ రైతులకు పెట్టిరనుకో మనకు జై జవాన్ జై కిసాన్ అని ఎలా అంటున్నామో రైతు ప్లస్ దేశాన్ని కాపాడే మన మిలిటరీ వీళ్ళని చూసుకోవడం, అక్కడ మోడీ వాళ్ళందరిని ఎట్లా చూసుకుంటున్నాడో ఇక్కడ కూడా జై కిసాన్ అనేది మన రైతులను చూసుకుంటా అనుకో అలా పోవాలి. కానీ ప్రతి ఒక్కదానికి ఆటోకి ఈ అమ్మఒడి ఇవన్నీ వేస్ట్. ఓన్లీ ఏం చేయాలి జాబులు. ఇప్పుడు ఈ మధ్య డిఎస్సి వేసిండు, అట్లా 20,000 డిఎస్సి ఉన్నాయి, 6,000 ఒక 100 వేసిరని చెప్తున్నారు. 6,000 ఒక 100 వేసిండు, నెక్స్ట్ ఇంకొక 10,000 15,000 కూడా వేస్తే అట్లా జాబ్స్ మెయిన్ కావాల్సింది ఏంది యువత చెడిపోవడానికి కారణం మెయిన్ జాబ్స్ లేక. జాబ్స్ ఉన్నాయి అనుకో ఎవ్వరు ఏవి అడగాల్సిన అవసరం లేదు, ఈ ఉచితాలు కావాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు డిగ్రీ నుంచి ఇంటర్ 10th పీజీ డిగ్రీ ఇవన్నీ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా మొత్తం ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి? జాబు లేకపోవడం వల్ల. జాబులు ఉన్నాయనుకో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరిది వాళ్ళే ఉంటుంది, ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ లేకనే ఇలాంటి రాజకీయం ఇలాంటివి తాగుడు ఇవంటి బానిసలు కావడానికి కారణం మెయిన్ యువత ఉద్యోగాలు లేకపోవడం వల్ల. ఉద్యోగాలు ఇచ్చేసి అలాగే కావాల్సిన మనకు మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో అవన్నీ సమకూర్చిండు అనుకో రైతులకు సంబంధించి వామపక్షాలు ఇప్పుడు లేబర్ కోడ్స్ ఏవైతున్నాయో అవన్నీ అమలు కాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే సొంత పార్టీలు ఇప్పుడు ఓన్లీ బీజేపీ మాత్రం వేరే రాష్ట్రాలలో వస్తుంది. మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ వచ్చే ప్రసక్తే లేదు, ఇప్పటింతలా లేదు. ఇంకా 10 ఏళ్ళు అయినా కానీ రాదు అది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ ఇవి మాత్రమే ఉంటాయి. అక్కడ కూడా వైఎస్ఆర్ లేదా అంత అవసరమైతే కాంగ్రెస్ వస్తుండొచ్చు లేదా తెలుగుదేశం వస్తుండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం జగనే వస్తాడనేది నా యొక్క కోరిక అంతే. జగన్ రావాలనేది అంతే, ఆయన జాబ్లు రావాలనేది మా కోరిక అంతే.